సచివాలయాల్లో ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ పూర్తయిన వారికి ఇప్పటికీ కొంతమందికి డాక్యుమెంట్లు అయితే అందివ్వడం జరిగింది. ఇంకా కొంతమందికి డాక్యుమెంట్లు అయితే రాలేదు. మనం ఈ వీడియోలో సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన డాక్యుమెంట్ అనేది ఏ విధంగా ఉందో ఆ వివరాలు అయితే చూద్దాం. డాక్యుమెంట్ ఫస్ట్ పేజ్ వచ్చేసి ఈ విధంగా ఇంటి స్థలాల సేకరణ గురించి అయితే రాశారు. అంటే ఏపీ ప్రభుత్వం ఇంటి స్థలాల సేకరణకి ఎన్ని ఎకరాల భూములు గుర్తించింది, ఇలా కొంత మ్యాటర్ అయితే ఫస్ట్ పేజీలో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ పేజీలో వచ్చేసి గత ప్రభుత్వాల మాదిరిగా డీ పట్టా ఇవ్వకుండా ఈసారి వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్స్ అయితే ఇస్తున్నామని అయితే కొంత మ్యాటర్ అయితే రాశారు. అలాగే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా ఎవరికైతే ఈ ఇంటి స్థలాలు సేకరించారో వారికి లోన్ అనేది ప్రభుత్వం ఇచ్చింది కదా, వడ్డీ లేకుండా. అలాగే మెటీరియల్ అది ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఈ పేజీలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ పేజీలో వచ్చేసి ఏదైతే మీకు ఈ ఇంటి స్థలం సేకరించారో దానికి సంబంధించి 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ దస్తావేజ్ ఏదైతే ఇచ్చారండి, డాక్యుమెంట్ ఏదైతే ఇచ్చారో అది కన్వేయన్స్ డీడ్ నుంచి సేల్ డీడ్ కింద అయితే కన్వర్ట్ అవుతుంది. అంటే మీరు ఈ డాక్యుమెంట్ ద్వారా వేరే వారికి మీరు అమ్మేయాలంటే అమ్ముకోవచ్చు. అంటే ఇక తర్వాత పేజీలో వచ్చేసి మీకు ఏదైతే ఈ ఇంటి స్థలం ఇచ్చారో ఆ ఇంటి స్థలం అనేది 10 సంవత్సరాల తర్వాత, అంటే 10 సంవత్సరాల అనుభవించిన తర్వాత ఈ ఇంటి స్థలాన్ని అయితే మీరు అమ్ముకోవచ్చు. అంటే ప్రెజెంట్ ఇచ్చిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ అనేది 10 సంవత్సరాల తర్వాత సేల్ డీడ్ కింద అయితే కన్వర్ట్ అవుతుంది. ప్రెజెంట్ కన్వేయన్స్ డీడ్ అయితే ఇచ్చారు, తర్వాత అది సేల్ డీడ్ కింద అయితే కన్వర్ట్ అవుతుంది. అంటే మీరు ఆ డాక్యుమెంట్ ద్వారా ఆ ఇంటి స్థలాన్ని వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు అని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. ఒకవేళ 10 సంవత్సరాల తర్వాత మీరు ఈ ఇంటి స్థలాన్ని అమ్ముకున్నా ప్రభుత్వం అయితే ఎటువంటి కండిషన్లు అయితే పెట్టదని అయితే ఇక్కడైతే రాశారు. అలాగే మీరు బ్యాంకు నుంచి లోన్ అయితే తీసుకోవచ్చు ఈ డాక్యుమెంట్ ద్వారా అని కూడా ఇక్కడ కొంత మ్యాటర్ అయితే మెన్షన్ చేశారు. అలాగే గతంలో ఇలా ఇంటి స్థలాలు ఇచ్చేటప్పుడు టైం పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి ఎన్ఓసి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉండేది. కానీ ప్రెజెంట్ అయితే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అయితే ఇస్తున్నారు కాబట్టి, అంటే రిజిస్టర్ డాక్యుమెంట్ అయితే ఇస్తున్నారు కాబట్టి మీరు తహసీల్దార్ ఆఫీస్ నుంచి కానీ పై అధికారుల నుంచి కానీ ఏ ప్రభుత్వ శాఖ నుంచి కూడా ఎలాంటి ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే మీకైతే అవసరం లేకుండానే మీరు ఈ స్థలానికి అయితే యజమానులు అవుతారు, తర్వాత అమ్ముకోవచ్చు. ఇక తర్వాత డాక్యుమెంట్కి సంబంధించి మెయిన్ పేజీలు అనమాట. అంటే నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పైన ఏ విధంగా డాక్యుమెంట్ ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా ఇక్కడ డాక్యుమెంట్ అయితే ఉంది. కాకపోతే నవరత్నాలకు సంబంధించి లోగో అయితే ఇక్కడ కనిపిస్తుంది. కానీ డాక్యుమెంట్ మాత్రం ఏ విధంగా మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకుంటారో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా అయితే ఇక్కడ డాక్యుమెంట్ అయితే ప్రింట్ అవ్వడం జరిగింది. ఈ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పైన బెనిఫిషరీ ఐడి అలాగే అప్లికెంట్ ఐడి ఏదైతే ఉందో ఆ వివరాలు అయితే ఉన్నాయి. అలాగే వ్రాయించి ఇచ్చిన వారు అలాగే వ్రాయించుకున్నవారు. ఇక్కడ వ్రాయించి ఇచ్చిన వారంటే ఆ విలేజ్కి విఆర్ఓ ఎవరైతే ఉంటారో వ్రాయించి ఇచ్చిన వారన్న ప్లేస్లో అందరికీ కూడా విఆర్ఓ డీటెయిల్స్ అయితే వస్తాయి. అంటే ఆ జిల్లా పేరు, మండలం పేరు, గ్రామం పేరు, ఆ విఆర్ఓ పేరు, ఇలాంటి వివరాలు అయితే ఇక్కడ వ్రాయించి ఇచ్చిన వారు అనే ప్లేస్లో అయితే ఉంటాయి, వారి వివరాలు అయితే ఉంటాయి. ఇక వ్రాయించుకున్నవారంటే ఇక్కడ బెనిఫిషరీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. వారి పేరు, వారి వయసు, వారి డీటెయిల్స్ అంటే వారి విలేజ్ డీటెయిల్స్, ఇలాంటి వివరాలు అయితే ఇక్కడ ఉంటాయి. అలాగే బెనిఫిషరీ విఆర్ఓ ఎవరైతే ఈ సైన్ వేశారో వారి ఈ సైన్ వివరాలు అయితే ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. నేను ఈ వివరాలన్నీ కూడా బ్లర్ అయితే చేస్తాను, ఎందుకంటే యూట్యూబ్లో వీడియో డిలీట్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి వివరాలు అయితే బ్లర్ చేయవలసి ఉంటుంది. అందుకోసమే ఈ వివరాలు అయితే బ్లర్ చేస్తున్నాను. ఇక తర్వాత పేజీలో వచ్చేసి డాక్యుమెంట్ నెంబరు, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరిగిన ఇయర్, ఇలాంటి వివరాలు అయితే ఉన్నాయి. తర్వాత రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎంత కాస్ట్ అయిందంటే మీరు ఏమైనా పే చేశారా లేదా అనే వివరాలు అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అంటే ఆ పేజీలో అయితే ఇస్తారంటే జీరో కాస్ట్ కదా, అలాంటి అమౌంట్ తీసుకోలేదు కదా, దానికి సంబంధించి మ్యాటర్ అయితే ఇక్కడ ఉంటుంది. అలాగే బెనిఫిషరీ ఈకేవైసీ డీటెయిల్స్ అలాగే విఆర్ఓ ఈకేవైసీ డీటెయిల్స్ అయితే ఇక్కడ అయితే ఇవ్వడం జరుగుతుంది. ముందుగా బెనిఫిషరీ ఈకేవైసీ డీటెయిల్స్ అలాగే వారి ఆధార్ నెంబరు, వారి ఫోటో. మీరు రిజిస్ట్రేషన్ సమయంలో ఈకేవైసీ వేశారు కదా, అంటే మొదటి ముద్రకి సంబంధించి వివరాలు అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. తర్వాత విఆర్ఓకి సంబంధించి అలాగే డాక్యుమెంట్ అనేది ఏ రోజు జనరేట్ అయ్యింది దానికి సంబంధించి వివరాలు అయితే ఉంటాయి. అలాగే లెఫ్ట్ సైడ్లో స్కానర్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ డాక్యుమెంట్కి సంబంధించి స్కానర్ అయితే ఉంది. ఇలాంటి వివరాలు అయితే ఈ పేజీలో అయితే ఇచ్చారు. మీకు ఈ ఇంటి స్థలాలు అనేవి 2020లో ఇచ్చారు కదా, 10 సంవత్సరాల తర్వాత అంటే 2030 సంవత్సరంలో ఎస్ఐన్ ల్యాండ్కి సంబంధించి యాక్ట్ ప్రకారం మీకు పూర్తి హక్కులు అయితే కల్పిస్తాయి. అంటే 2030 తర్వాత ఆ స్థలానికి సంబంధించి పూర్తి హక్కులు అయితే ఉంటాయి. ఈ డాక్యుమెంట్ ద్వారా మీరు వేరే వాళ్ళకి అమ్ముకోవడం అయితే చెప్పాను కదా, దానికి సంబంధించి మ్యాటర్ అయితే ఇక్కడ వచ్చింది. ఇక్కడ షరతులు కూడా కొన్ని అయితే రాశారు. ఫస్ట్ అయితే గతంలో ఈనాడు న్యూస్ పేపర్లు అయితే మెన్షన్ చేశారు. అది ఏంటంటే మీకు స్థలం కేటాయించిన తర్వాత 2 సంవత్సరాల లోపు ఇల్లు అయితే అక్కడ కట్టుకోవాల్సి ఉంటుంది.
ఎన్ఓసి అవసరం లేదని రాశారు. అలాగే ఆస్తి పనులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి వారి పేరునే అంటే డాక్యుమెంట్ ఎవరికైతే ఇచ్చారో వారి పేరునే ఆ ఆస్తి పన్ను అయితే చెల్లించాల్సి ఉంటుంది, చెల్లించుకోవచ్చు అని అయితే రాశారు. ఇలాంటి వివరాలు అయితే ఇక్కడ రాయడం జరిగింది. గత పేజీలో ఏదైతే ఉందో అదే మ్యాటర్ అయితే మళ్ళీ మెన్షన్ చేశారు. అంటే మీరు 10 సంవత్సరాల తర్వాత ఈ స్థలానికి సంబంధించి మీ వద్దకు ప్రభుత్వం వచ్చి ఎటువంటి దావా వేయటం కానీ ఇలాంటి తగాదాలు చేయడం కానీ ప్రభుత్వం అయితే చేయదు. అలాగే తర్వాత చూసినట్లయితే ఆస్తి షెడ్యూల్ ఇక్కడ సరిహద్దులు అయితే ఇచ్చారు. అలాగే ఆ ఏ విలేజ్లో ఈ ల్యాండ్ ఇచ్చారంటే ఇంటి స్థలం ఇచ్చారు, అలాగే ఏ లేఅవుట్లో ఇచ్చారు, సర్వే నెంబర్ ఏంటి, ఇలాంటి వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే చివరిలో విఆర్ఓ అలాగే బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఈ సైన్ వివరాలు అయితే డిజిటల్ సైన్ వివరాలు అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ పేజ్లో చూసినట్లయితే జాయింట్ సబ్ రిజిస్ట్రార్కి సంబంధించిన వివరాలు అంటే ఆ పంచాయతీ సెక్రటరీ వివరాలు అయితే ఇక్కడ ఉంటాయి. డాక్యుమెంట్ నెంబరు, డాక్యుమెంట్ ఇయరు, పంచాయతీ సెక్రటరీ ఈ సైన్, అలాగే వారి డిజిగ్నేషన్ ఇక్కడ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి అమౌంట్కి సంబంధించి యూజర్ ఛార్జెస్ అయితే కానీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ కానీ, స్టాంప్ డ్యూటీ కానీ, రిజిస్ట్రేషన్ ఫీజు కానీ ఇలా ఎంత ఖర్చు అయింది, మీరు ఎంత అమౌంట్ పే చేశారు అనేసి అయితే ఇక్కడ రాశారు. మీరు ఎలాంటి అమౌంట్ అయితే పే చేయలేదు కదా, అందుకోసం ఇక్కడ జీరోలు అయితే ఇచ్చారు. అలాగే ఐడెంటిఫికేషన్ నెంబరు, ఆ పంచాయతీ సెక్రటరీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ పేజ్లో వచ్చేసి సర్వే నెంబరు అంటే ఆ ప్లాట్ అనేది ఏ సర్వే నెంబర్లో కేటాయించారు ఆ వివరాలు, అలాగే ఆ ప్లాట్ కాస్ట్ అంటే R&S డిపార్ట్మెంట్ ప్రకారం గతంలో ఎంత, ఇప్పుడు ఎంత, అంటే ఇక్కడ మరొక యాక్ట్ ప్రకారం ఎంత అవుతుంది, ప్రెజెంట్ అమౌంట్ ఎంత అవుతుంది అనేసి అయితే ఇక్కడ రాశారు. ప్రెజెంట్ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి అంటే ఇంటి స్థలానికి సంబంధించి కాస్ట్ వచ్చేసి 2,54,100 రూపాయలు. ఏపీ ప్రభుత్వం ప్రతి ఇంటికి 2 లెటర్లు అయితే ఇస్తుంది కదా, అక్కడ కూడా ఇదే అమౌంట్ అయితే రాశారు. 2 లక్షలకు లేదా 2 లక్షలకు పైన అమౌంట్ అయితే ఆ పేజెస్లో అయితే రాశారు. మీకు ఏ తేదీన అయితే రిజిస్ట్రేషన్ చేశారో ఆ డేట్ అయితే వచ్చింది. అలాగే స్టాంప్ డ్యూటీ 4,080 రూపాయలు, రిజిస్ట్రేషన్ రుసుము 510 రూపాయలు, యూజర్ ఛార్జీలు 500 రూపాయలు, మొత్తం కలిపి 5,090 రూపాయలు ప్రభుత్వం అయితే భరించింది కదా, అదైతే ఇక్కడ రాశారు. అంటే మినహాయింపు అయితే ఇచ్చింది ఇక్కడ యాక్ట్ ప్రకారం. ఒక జీవో అయితే ఉంటుంది కదా, జీవో ప్రకారం మినహాయింపు అయితే ఇచ్చిందని అయితే ఇక్కడైతే మ్యాటర్ అయితే రాశారు. అలా తర్వాత పేజీలో డాక్యుమెంట్ నెంబరు, డాక్యుమెంట్ ఇయరు, సబ్ రిజిస్ట్రార్ డీటెయిల్స్ ఇలా కొన్ని వివరాలు అయితే మెన్షన్ చేశారు. ఏపీ ప్రభుత్వం అందించిన డాక్యుమెంట్ అయితే ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. మీకు కూడా త్వరలోనే డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే కనుక త్వరలో ఇవ్వడం జరుగుతుంది.